మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే తాడిపత్రిలోని ఇంటి నుంచి ర్యాలీకి బయలుదేరారు పెద్దారెడ్డి. ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. డిఎస్సిలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ పెద్దారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డిఎస్సి అక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కూడా రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాజాగా తాడిపత్రిలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అయితే పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సంఘీభావం తెలపాలి అనేటువంటి ఆలోచనతో ఆయన కూడా తాడిపత్రికి బయలుదేరారు. అయితే తాడిపత్రి సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే పెద్దిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. అయితే డిఎస్సి అక్రమాలు జరిగాయి. డిఎస్సికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా పైన సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా ఇప్పటికే వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధమైంది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అక్కడే ఉండడం జరిగింది. పెద్దారెడ్డి పోలీసులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా తాడిపత్రి మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వైసీపీ జెండాలతో వారందరూ కూడా డిఎస్సి అక్రమాలపైన ప్రశ్నిస్తూ తీవ్రమైనటువంటి నినాదాలు చేస్తూ కూడా అక్కడ ఘాటైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. డిఎస్సి అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ ఇప్పటికే వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనం. అయితే పెద్దారెడ్డి చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా అక్కడికి చేరుకునేటువంటి క్రమంలో తాడిపత్రి సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల యొక్క చర్యను నిరసిస్తూ కూడా పెద్దిరెడ్డి అక్కడే రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాడిపత్రిలో ఒక్కసారిగా మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. పెద్దారెడ్డి పోలీసులు అడ్డుకోవడం, పెద్దారెడ్డితో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసన తెలియజేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పెద్దారెడ్డిని ఓవైపు పోలీసులు అడ్డుకుంటున్నటువంటి మరోవైపు పూర్తి స్థాయిలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చి బైఠాయించి నిరసన తెలియజేస్తున్నటువంటి ఒకసారి నేను విజువల్స్ ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. పెద్దారెడ్డిని కలవడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడికి బయలుదేరారు. తాడిపత్రి సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకుంటున్నారు. అసలు నిరసన ర్యాలీకి సంబంధించి ఎక్కడ అనుమతి లేదంటూ కూడా పోలీసులు పెద్దిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. పెద్దిరెడ్డి పోలీసుల చర్యలు నిరసిస్తూ కూడా అక్కడే రోడ్డుపైనే బైఠాయించి పూర్తి స్థాయిలో నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ ను కూడా ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అడిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. రసూల్, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పెద్దారెడ్డిని ఒకవైపు పోలీసులు అడ్డుకోవడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో మరోమారు పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున డిఎస్సి అక్రమాలపైన ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించేటువంటి విధంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తాడిపత్రిలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఎవరు కూడా ఎలాంటి ర్యాలీలు కానీ ఆందోళనలు కానీ కార్యక్రమాలు కానీ నిర్వహించేందుకు వీలు లేదు అనేటువంటి విధంగా, ఎవరికి కూడా అనుమతులు లేవు అనేటువంటి విధంగా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ
పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీకి తరలి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఇంటింటి కార్యక్రమం నిర్వహించేందుకు జేసీ అస్మిత్ రెడ్డి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇలా ఇరు వర్గాలు కూడా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇటు టీడీపీ కూడా ఎవరికి వారు తమ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తమ కార్యాలయాల వద్దకు చేరుకోవాలి, ఇళ్ల వద్దకు చేరుకోవాలి అనేటువంటి విధంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో పెద్దారెడ్డి అప్పటికే ముందస్తుగా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ అదేవిధంగానే నారా లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ నేపథ్యంలో 3 రోజులు నిరాహార దీక్షలు చేపట్టిన విషయం చేపట్టారు. అయితే ఈ రోజు ర్యాలీలు నిర్వహించేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ర్యాలీకి తరలి వెళ్లేందుకు పెద్ద ఎత్తున తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చేరుకున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు అప్పటికే ఎవరు కూడా అక్కడికి రాకుండా పెద్ద ఎత్తున మోహరించారు. అదేవిధంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా పోలీసులతో తీవ్రమైనటువంటి వాగ్వాదం చేశారు. అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు అదేవిధంగానే పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు అదేవిధంగానే తోపులాట జరిగింది. మొత్తం పైన పోలీసులను కూడా తోచుకొని దూసుకెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అప్పటికే ఉన్నటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు అదేవిధంగానే ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలు వీళ్ళందరూ కూడా అడ్డుకొని అక్కడే ఉన్నారు. దీంతో పెద్దారెడ్డిని ఇంటి వద్ద నుంచి ఎటు కదలపోకుండా అతన్ని ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్ చేశారు అనేటువంటి పరిస్థితులు అక్కడ కల్పించాయి. మరోవైపు టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ కూడా పెద్దిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడి పరిస్థితి ఏంటి? ఎందుకంటే మాజీ మంత్రి అదేవిధంగానే స్టేట్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కోఆర్డినేటర్ ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఈ రోజు తాడిపత్రిలో నిర్వహించేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్ననే పెద్ద ఎత్తున మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అనేటువంటి విధంగా ఇచ్చినటువంటి సందేశం తెలుపుతూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చారు. అయితే పెద్దారెడ్డిని అనుసరిస్తూ కూడా అదే విధంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని అనుసరిస్తూ కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడికి వచ్చారు. అదే విధంగానే తాడిపత్రి పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్బాక అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెంట తాడిపత్రికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం పైన అతన్ని కూడా పూర్తి స్థాయిలో అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తాడిపత్రి సమీపంలో ఉన్నటువంటి అనంతపురం రోడ్ లో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అదేవిధంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర అదేవిధంగా పోలీసుల మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. నాయకులు కార్యకర్తలు మాత్రం పోలీసు యొక్క తీరును పూర్తి స్థాయిలో నిరసించారు. మొత్తం పైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సైతం అక్కడ రోడ్డు పైనే పార్టీ నాయకులు కార్యకర్తలతో కూర్చొని అక్కడే రోడ్డు పైనే బైఠాయించినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం జరిగింది. పెద్దిరెడ్డి మళ్ళీ తాడిపత్రికి చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి లేదా పోలీసులు అడ్డగించినటువంటి నేపథ్యంలో వెనుదిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉంది? దీనిపైన మొత్తం పైన ఎందుకంటే తాడిపత్రిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు, ఎవరికి ఎలాంటి అనుమతులు లేవు అనేటువంటి విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తాడిపత్రి ప్రాంతంలోకి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కార్యకర్తలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. తాడిపత్రిలోకి వెళ్లేటువంటి అన్ని మార్గాల వద్ద పోలీసులను అక్కడ మోహరించారు. అదేవిధంగా కాపలాగా పెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున అక్కడ రామచంద్ర రెడ్డితో సహా పోలీసులతో వాదన జరిగి ఏమాత్రం మంచి పద్ధతి కాదు అనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అక్కడ శాంతియుతంగా ఆందోళనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విధంగా కూడా మాజీ మంత్రి ప్రశ్నిస్తున్నారు పోలీస్ అధికారులతో. సో దీంట్లో ఖచ్చితంగా పూర్తిగా తప్పు జరిగింది. ఏదైతే అక్రమాలు జరిగాయో డిఎస్ లో దీనికి ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ దీని బాధ్యత అనేటువంటి విధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని మాత్రం తాడిపత్రిలోకి అనుమతించేటువంటి పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. రైట్ రసల్, థ్యాంక్ యూ.
మొత్తం మీద అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. డిఎస్సి అక్రమాలకు సంబంధించి డిఎస్సి పేపర్ లీక్ అనేటువంటి అంశం, డిఎస్సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఇష్యూ పైన ఇప్పటికే వైసీపీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి రిలే నిరాహార దీక్షలు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు. గతంలో అనంతపురంలో వేరే రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం చూసాం. తర్వాత విజయవాడ, అదేవిధంగా పొన్నూరు లాంటి కీలకమైనటువంటి ప్రదేశాలు కూడా వైసీపీ నిర్వహించినటువంటి ర్యాలీలను కూటమి పార్టీల నేతలు పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. తాజాగా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే తాడిపత్రిలో ఉన్నటువంటి ఇంటి నుంచి ఆయన బయటికి బయలుదేరిన వెంటనే పోలీసులు అడ్డుకోవడం, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుని ఒక రకంగా హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల వరకు అక్కడ సిచ్యువేషన్ వెళ్తున్నాయి. అయితే పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం, తోపులాట కూడా చోటు చేసుకున్నాయి. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇక డిఎస్సి అక్రమాలపైన నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్దారెడ్డి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తాడిపత్రికి చేరుకోవడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి బయలుదేరగా ఆయన కూడా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. వెంటనే పోలీసులు తీరుకు నిరసనగా ఆయన కూడా రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు పెద్దారెడ్డిని, మరోవైపు పెద్దిరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రి వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి.